వెల్కమ్ టు లవ్ టాకీస్ ఫీల్ మై లవ్ ఎపిసోడ్ 56. సురభి మాటలకు ఇరిటేట్ అయిన మౌనిత కాసేపు ఆలోచించి చంద్రకి ఫోన్ చేసింది. కానీ చంద్ర ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో పిఏకి ఫోన్ చేసి చంద్రకి ఇవ్వమంది. దాంతో చంద్ర ఫోన్ ఎత్తి హలో అనగానే, చంద్ర, నాకు డివోర్స్ కావాలి అని అడిగింది మౌనిత. క్యాబినెట్ మీటింగ్లో ఉన్న చంద్ర ఆమె అడిగిన క్వశ్చన్కి అంతమందిలో కూడా షాక్ అవుతూ లేచి నుంచున్నాడు. అతను సడన్గా లేచి నుంచునేసరికి ఆ మీటింగ్ హాల్ అంతా సైలెంట్ అయిపోయింది. దాంతో అందరి వైపు ఇబ్బందిగా చూసి ఎక్స్క్యూజ్ మీ అని సీఎంకి చెప్పి మొబైల్ తీసుకొని బయటికి వచ్చాడు చంద్ర. ఆ తర్వాత లాబీలో నుంచొని, చెప్పు మౌనిత, ఏంటో అంటున్నావు అని అడిగాడు చంద్ర. నాకు డివోర్స్ కావాలి చంద్ర అని మళ్ళీ అడిగింది మౌనిత. నీకిప్పుడు డివోర్స్ ఎందుకు? అసలు ఇప్పుడు ఏమైందని డివోర్స్ అడుగుతున్నావు? వచ్చేటప్పుడు కూడా బాగానే మాట్లాడిచచ్చావు కదా అని కోపంగా అన్నాడు చంద్ర. జాగ్రత్తగా మాట్లాడండి చంద్ర, నాకు డివోర్స్ కావాలి, వచ్చేటప్పుడు లాయర్ని తీసుకురండి అని చెప్పి ఫోన్ కట్ చేసేసింది మౌనిత. దాంతో కట్టయిన ఫోన్ వంక కోపంగా చూసి మీటింగ్ హాల్లోకి వెళ్ళిపోయాడు చంద్ర. మరోవైపు ఇటలీలో అదే సమయంలో ఆఫీసు నుండి వచ్చిన రుద్ర ఫ్రెష్ అయ్యి హాల్లోని బాల్కనీలోకి వెళ్ళాడు. సహస్ర అక్కడే నుంచొని సిటీ వ్యూ చూస్తోంది. ఆమెను వెనుక నుంచి చూసిన రుద్ర తనను హత్తుకోవాలనే కోరికను బలవంతంగా ఆపుకొని ఆమె పక్కగా వెళ్ళి, ఇక్కడేం చేస్తున్నావు సహస్ర అని అడిగాడు. నథింగ్ సార్, సిటీ వ్యూ చూస్తున్నాను అని అనగానే రుద్ర కూడా అటువైపు తిరిగి వ్యూ చూస్తూ, వాట్ నెక్స్ట్ సహస్ర అని అడిగాడు. ఏముంది సార్, డిన్నర్ చేసి స్లీప్కి వెళ్ళడమే అని అంది సహస్ర. అది విని రుద్ర చిన్నగా నవ్వి, నేను నీ లైఫ్ గురించి అడుగుతున్నాను అని అన్నాడు. లైఫా సార్? లైఫ్ అంటే నేనంత సీరియస్గా ఏం ఆలోచించలేదు సార్. ఆఫీస్, ఇల్లు, అమ్మ, ఇప్పుడు ఇలా బాగానే ఉంది, ఇంతవరకే నా ఆలోచన అని చెప్పింది సహస్ర. నీ లైఫ్లో ఉన్న ఆ పర్సన్ని నువ్వు పూర్తిగా మర్చిపోయావా అని అడిగాడు రుద్ర. ఆ మాటతో రుద్ర వైపు చూసింది సహస్ర. అతను చాలా నార్మల్గా అడిగినట్లుగా అనిపించాడు. దాంతో ఆమె కూడా కూల్ అవుతూ, గుర్తుపెట్టుకునేంత మంచితనం అతనికి లేదు సార్. అలా అని నా మనసు కూడా అతన్ని పూర్తిగా మర్చిపోలేదు. బట్ ఇప్పుడైతే ఆ చాప్టర్ నా లైఫ్లో ఇక లేదు, ఉండదు కూడా, అంతే అని అంది సహస్ర. లేనప్పుడు ఫ్యూచర్ గురించి ఆలోచించాలి కదా అని అడిగాడు రుద్ర. మనం ఏం ఆలోచించినా ఏది అనుకున్నట్లు జరగదు కదా సార్. అలాంటప్పుడు ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోవడం ఎందుకు అని అడిగింది సహస్ర. ఓ జస్ట్ బోరింగ్ డిస్కషన్ యార్. సరే, పెళ్ళెప్పుడు చేసుకుంటావు అది చెప్పు అని అడిగాడు రుద్ర. పెళ్ళా? నన్నెవరు పెళ్లి చేసుకుంటారు సార్ అని నవ్వుతూ అంది సహస్ర. ఆ మాటతో నుదురు చిట్లించి, ఏ నీకేమైంది అని అడిగాడు రుద్ర. నేను ఆల్రెడీ ఒక పర్సన్తో గర్ల్ ఫ్రెండ్లా రిలేషన్లో ఉన్నాను. అలాంటి నేను మరొకరి వైఫ్గా ఉండడం కరెక్ట్ కాదేమో సార్ అని అంది సహస్ర. నీతో అలాంటి రిలేషన్లో ఉన్నవాడేమో ఇప్పుడు పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉన్నాడు కదా, మరి నీకేమైంది అని అడిగాడు రుద్ర. అతను మగాడు సార్, అయినా ఇంత జరిగిన తర్వాత నన్నెవరు పెళ్లి చేసుకుంటారు అని అంది సహస్ర. వాడు మగాడైతే ఏంటి, మనిషే కదా, 2 కమ్ములున్న జంతువు కాదుగా, అయినా వాడికి లేని సెంటి డైలాగ్స్ నీకేంటి అని అడిగాడు రుద్ర. ఇలాంటి మాటలు చెప్పుకోవడానికే బాగుంటాయి సార్, కానీ ఎవరూ ఆచరించరు. అసలు నా లైఫ్లో జరిగింది తెలిసి నన్నెవరైనా పెళ్లి చేసుకుంటారా? ఎవరిదాకో ఎందుకు, మీరు చేసుకుంటారా అని అడిగింది సహస్ర. ఆ ఛాన్స్ నాకు ఇస్తావా సడన్గా అడిగేశాడు రుద్ర. అంతే, ఆ మాటతో షాక్ అవుతూ సైలెంట్ అయిపోయింది సహస్ర. అప్పుడు రుద్ర ఆమె వైపు చూస్తూ, చెప్పు సహస్ర, ఆ ఛాన్స్ నాకు ఇస్తావా? నువ్విస్తానంటే నేను పెళ్లి చేసుకుంటాను, లైఫ్ అంతా నిన్ను హ్యాపీగా చూసుకుంటాను, నీతో కలిసి కొత్త జీవితాన్ని మొదలు పెడతాను. నాకు ఆ ఛాన్స్ ఇస్తావా అని ఎమోషనల్ అవుతూ అడిగాడు రుద్ర. అతని నుంచి ఆ మాటలు ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయని సహస్ర షాక్ అవుతూ నోరు తెరుచుకొని అతని వైపే చూస్తోంది. ఆమె అలా బ్లైండ్గా ఉండడం నచ్చని రుద్ర, ప్లీజ్ ఏదో ఒకటి చెప్పు సహస్ర అని అన్నాడు. అంతే, అప్పటికే తన కళ్ళలో చేరిన నీటిని
బయటికి కనిపించకుండా దాచిన సహస్ర అది జరగని పని సార్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళబోయింది. దాంతో రుద్ర వెళుతున్న ఆమె చేతిని పట్టుకొని, ఎందుకు జరగదు? నేను నీకు సెట్ అవనా? లేదంటే నా క్యారెక్టర్ నీకు నచ్చలేదా? అసలు నేనే నచ్చలేదా అని అడిగాడు రుద్ర. అదంతా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ముందు నా చెయ్యి వదలండి సార్ అని సీరియస్గా అంది సహస్ర. ఆ మాటతో ఆమె చేతిని ఇంకాస్త గట్టిగా పట్టుకొని, నాకు ఆన్సర్ చెప్పు. నువ్వంటే నాకిష్టం. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మరి నువ్వు నన్ను వద్దు అనడానికి నీ దగ్గరున్న రీజన్ ఏంటి అని అడిగాడు రుద్ర. అయినా ఆ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా, ప్లీజ్ సార్, మీరు నా చెయ్యి వదలండి. నేనిప్పుడు మీకేమీ చెప్పను, చెప్పలేను అని అంది సహస్ర. లేదు, నిజానికి నేను ఈ విషయాన్ని నీకు ఇప్పుడే చెప్పకూడదనుకున్నాను. కానీ నిన్ను నువ్వు తక్కువ చేసుకోవడంతో భరించలేక సడన్గా చెప్పేసేశాను. నువ్వు కూడా నీ మనసులో ఉన్న ఆన్సర్ ఏంటో నాతో చెప్పు సహస్ర అని అడిగాడు రుద్ర. ఆన్సర్ కావాలా? అసలు మీకు ఏం ఆన్సర్ కావాలి సార్? ఆహా, ఏం కావాలి అని అడుగుతున్నాను. నా శరీరం, అంతే కదా? సంవత్సరం క్రితం ఒకడు ఇలాగే నా దగ్గరకు వచ్చి నా అందాన్ని పొగిడి నన్ను పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి నన్ను లొంగ తీసుకున్నాడు. ఈరోజు మీరు కూడా అదే చేస్తున్నారు. దేశం కాని దేశానికి నన్ను తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటానని అడుగుతున్నారు. అసలు ఇదంతా ఎందుకోసమో నాకు అర్థం కావడం లేదనుకుంటున్నారా అని ఆవేశంగా అడిగింది సహస్ర. డోంట్ టాక్ రాంగ్ సహస్ర. నేను వాడు ఒకటేనా అని కోపంగా అడిగాడు రుద్ర. ఎస్, మీ ఇద్దరూ ఒకటే. అసలు మగాళ్ళందరూ ఒకటే. ఇక్కడున్న 2 రోజులు మీతో నేను స్పెండ్ చేయడం కోసం మీరు ఇలా నాకు మాయ మాటలు చెబుతున్నారు. ఒక్కసారంటే నమ్ముతాను, రెండోసారి కూడా నేను మీలాంటి వాళ్లను ఎలా నమ్ముతాను సార్? మీకు కావాల్సింది నా శరీరం. దానికోసం పెళ్ళి, ప్రేమ, ఇష్టం అంటూ ఏవేవో చెబుతున్నారు. ఇక నేను మీకు ఇంక ఎలాంటి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ప్లీజ్ నా చెయ్యి వదలండి సార్ అని అంది సహస్ర. దాంతో ఆమె చేతిని వదిలేశాడు రుద్ర. వెంటనే విసురుగా రూంలోకి వెళ్ళి గట్టిగా డోర్ క్లోజ్ చేసుకుంది సహస్ర. క్లోజ్ అయిన ఆ డోర్ వైపు చూస్తూ, నేను అనవసరంగా తొందరపడ్డానేమో. ఇప్పుడే తనకు చెప్పకుండా ఉండాల్సింది. తను గతం మర్చిపోయిందని అనుకున్నాను. కానీ ఇంకా భారంగా మోస్తూనే బాధపడుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేకపోయాను అని తనలో తానే అనుకొని ఫీల్ అవుతూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు రుద్ర. మరోవైపు ఎప్పుడెప్పుడు అనసూయ కళ్ళు తెరుస్తుందా అని 1000 కళ్లతో ఎదురుచూస్తున్నాడు దేవా. ఆ రోజంతా అతను ఏమీ తినలేదు. ఆమె కోసం ఫీల్ అవుతూనే ఉన్నాడు. ఆ క్షణంలో ఒక్క అనసూయ తప్ప అతని మైండ్లో ఇంకేమీ లేదు. రాత్రి 10 గంటలవుతుండగా నర్స్ అతని దగ్గరికి వచ్చి, రండి సార్, ఆవిడ స్పృహలోకి వచ్చారు అని పిలవడంతో వెంటనే గబగబా ఐసీయూలోకి వెళ్ళాడు దేవా. అప్పుడే మగతగా కళ్ళు తెరుస్తూ కనిపించింది అనసూయ. అది చూడగానే అతనికి పోతున్న ప్రాణం తిరిగి వచ్చినట్లయింది. వెంటనే పరుగున అనసూయ దగ్గరకు వెళ్ళి, అనసూయ, అనసూయ అంటూ ఆమె బుగ్గలు తట్టడం మొదలుపెట్టాడు దేవా. దాంతో మెల్లగా కళ్ళు తెరిచి, దేవా అని పిలిచింది అనసూయ. ఆ మాటతో కళ్ళలో నీళ్లు చేరగా వాటిని తుడుచుకుంటూ, అనసూయ, నేనిక్కడే ఉన్నానే, నీకోసం ఎదురుచూస్తున్నాను, ప్లీజ్ నాతో మాట్లాడనసూయ అని అంటూ ఉండగా మెల్లగా కళ్ళు తెరిచింది అనసూయ. ఆమెను అలా చూసి ఉబికి వస్తున్న నీళ్లను అతను ఆపుకోలేకపోతూనే, లేచేశావా? నువ్వు స్పృహ తప్పి పడిపోయి ఇప్పటికీ 24 గంటలయిందే. నా ప్రాణం విలవిలలాడిపోతుందని నీకు తెలుసా? పిచ్చా నీకు? అసలు ఎందుకిలా చేసుకున్నావు? హెల్త్ గురించి చూసుకోవాలని నీకు తెలీదా అని ఒకేసారి తిట్టడం మొదలుపెట్టాడు దేవా. హలో మిస్టర్, ఆవిడిప్పుడే కళ్ళు తెరిచింది. మీరు అప్పుడే అలా తిట్టేస్తే ఎలా? తనని కాస్త రిలాక్స్ అవనివ్వండి అని అంది పక్కనే ఉన్న నర్స్. ఆ మాటతో చిన్నగా నవ్విన అనసూయ, ఇట్స్ ఓకే నర్స్, ఆయన నన్ను తిడితేనే నాకు నచ్చుతుంది అని అంది. ఆ మాటకు ఆమెను వింతగా చూసి బెడ్ అడ్జస్ట్ చేస్తూ, మిసెస్ అనసూయ, ఇది హాస్పిటల్ కదా, కొన్ని రూల్స్ ఉంటాయి. అతను ఇలా అరవకూడదు. అండ్ మీరు కూడా ఎక్కువగా మాట్లాడకండి. మీకోసం తాగడానికి ఏమైనా తెప్పిస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది నర్స్. ఆ తర్వాత దేవా ఆమెకు దగ్గరగా వచ్చి ఆమె ముఖాన్ని 2 చేతుల్లోకి పట్టుకుంటూ నుదుటిపై ముద్దు పెట్టి, ఇప్పుడు నీకెలా ఉంది అనసూయ అని అడిగాడు. నాకేమైంది దేవా, నేను చాలా బాగున్నాను,
మనం త్వరగా ఇంటికి వెళ్ళిపోదాం. నాకిక్కడ చాలా ఇరిటేటింగ్గా ఉంది అని ఐసీయూ రూమ్ను చుట్టూ చూస్తూ అంది అనసూయ. ఏంటి, ఇంటికి వెళ్దామా? భలే ఉన్నావులే. నీకు పూర్తిగా సెట్ అయ్యేదాకా ఇంటికి వెళ్ళేదే లేదు. డాక్టర్ వచ్చినాక తనే నీకు ఇదంతా నీతో చెబుతారు అని అన్నాడు దేవా. అబ్బా, ఇప్పుడు ఎవరేం చెప్పినా నేనైతే విన్ను. మనం ఇంటికి వెళ్ళిపోదాం దేవా, ప్లీజ్ అని అంది అనసూయ. అరే, దెబ్బలు పడతాయి నీకు. చెప్పిన మాట విను. నువ్వు కొద్ది రోజులు ఇక్కడే ఉండాలి అని అన్నాడు దేవా. సరే సరే, నీకోసం ఉంటాలే గాని నీ ముఖం ఏంటి అలా ఉంది? ఉదయం నుంచి అసలు ఏమైనా తిన్నావా లేదా అని అడిగింది అనసూయ. నువ్విలా ఉంటే నేనేమైనా ఎలా తినగలుగుతానే? అసలు అలా ఎలా అడుగుతున్నావు అని చిన్న పిల్లాళ్ళ అడిగేశాడు దేవా. ఆ టైంలో అతన్ని చూస్తే అనసూయకు చాలా ముద్దొచ్చేశాడు. దాంతో దేవా, దగ్గరికి రా అని పిలిచింది అనసూయ. చిన్నపిల్లాడిలా ఆమెకు దగ్గరగా వెళ్ళాడు దేవా. వెంటనే అతని నుదుటిపై ముద్దు పెట్టి, వెళ్ళి ఏమైనా తినేసిరా అంది అనసూయ. లేదు, నేను నిన్నిలా చూస్తూ ఉంటేనే నాకు కడుపు నిండిపోయింది. ఇంక నాకేమీ వద్దు. నువ్విలా చక్కగా మాట్లాడుతుంటే చూస్తూ ఉండిపోతాను. అదే చాలు అని అన్నాడు దేవా. ఏమీ వద్దా? సహస్ర కూడా వద్దా అని నవ్వుతూ అడిగింది అనసూయ. ప్లీజ్ అనసూయ, ఇప్పుడు తన టాపిక్ అవసరం లేదు. నాకు నిజంగా తనేమీ ప్రేమ కోసం కావాల్సిన అవసరం లేదు. కేవలం తన మీద పగ సాధించడం కోసమే తను నాకు కావాలి. అయినా ఇప్పుడు నువ్వా తానా అంటే నాకు నువ్వే ఇంపార్టెంట్ అని చెప్పాడు దేవా. అవునా? మరి ఆ రోజు అంత వైల్డ్గా బిహేవ్ చేశావు. తన కోసం నన్ను చంపడానికి కూడా వెనకాడలేదు కదా అని అడిగింది అనసూయ. ఇప్పుడు ఆ టాపిక్స్ అన్నీ అవసరమా? నీకు అసలే హెల్త్ బాలేదు. నా మాట విను. ముందు నువ్వు కూల్గా ఉండు. నువ్వేం చెబితే నేను ఇంక అదే చేస్తానులే. ఇక మనకి ఆ సహస్ర టాపిక్ వద్దు. నువ్వు మాట్లాడకుండా రెస్ట్ తీసుకో అని అన్నాడు దేవా. ఓకే, నేను మాట్లాడలే కానీ నువ్వెళ్ళి తినేసిరా. నువ్విలా ఉంటే నాకు అస్సలు నచ్చలేదు. ఇప్పుడు నువ్వు వెంటనే వెళ్ళి తినేసి రావాలి అని గట్టిగా చెప్పింది అనసూయ. ఇక తనతో ఎక్కువ మాట్లాడించి ఆమెను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక, సరే నువ్వు రెస్ట్ తీసుకో, నేను పావుగంటలో వచ్చేస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు దేవా. వెళుతున్న అతన్నే ప్రేమగా చూస్తూ, నా మీద నీకు నిజంగా ఇంత ప్రేమ ఉందారా అని మనసులోనే అనుకుంది అనసూయ. మరోవైపు రూంలోకి వెళ్ళిన సహస్ర బెడ్ మీద వాలి వెక్కి వెక్కి ఏడవటం మొదలుపెట్టింది. ప్రతి వాడికి ఇదే టార్గెట్. ఇష్టమంటాడు, ప్రేమంటాడు, పెళ్ళంటాడు, అవసరం తీర్చుకుంటాడు, ఆ తర్వాత వదిలించేసుకుంటాడు. అసలు నాకు ముందు నుంచే ఈయన మీద మంచి ఇంప్రెషన్ లేదు. అలాంటిది నన్ను ఊరుగాని ఊరు తీసుకొచ్చి ఇక్కడ తన అసలు రూపం బయట పెట్టేశాడు. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి ఎలా బయటపడాలి? ఈయన నన్ను టచ్ చేయకుండా వదులుతాడా? ఆ విశ్వాగాడి ప్రేమను నమ్మి అతనితో కలిసి తప్పు చేసినందుకు నేను ఇలాంటి వాళ్ళందరికీ కూడా భయపడాల్సి వస్తోంది. ఒక్కసారి తప్పు చేస్తే ఇన్నిసార్లు భయపడాలా అని తనలో తానే కుమిలిపోతోంది సహస్ర. హాల్లో ఉన్న రుద్ర సహస్ర బయటికి వస్తుందేమోనని కాసేపు వెయిట్ చేశాడు. కానీ ఎంతసేపైనా ఆమె రాకపోవడంతో ఇక ఇలా కాదని లేచి ఆమె రూమ్ దగ్గరకు వెళ్ళాడు. కానీ డోర్ కొట్టలేకపోయాడు. అతనికి ఎందుకో ధైర్యం సరిపోలేదు. దాంతో వెంటనే వెనక్కి వచ్చాడు. కానీ మళ్ళీ ఆగలేక వెనక్కి తిరిగి డోర్ దగ్గరికి వెళ్ళి డోర్ మీద చెయ్యి వేసి తట్టబోయి మళ్ళీ అంతలోనే ఆగిపోయి, ఇప్పుడు బయటికి పిలిస్తే కూల్గా ఉంటుందా, లేదంటే ఆవేశంలో ఏదైనా గొడవ చేస్తుందా? ఏమైనా చేసుకొని ఈ భారం మాత్రం నేను భరించలేను. తను నన్ను రిజెక్ట్ చేయడం అసలే భరించలేను. ఏదైతే అదైంది అనుకుంటూ ఫైనల్గా ఆ రూమ్ డోర్పై చేత్తో తట్టాడు రుద్ర. ఆ శబ్దం విన్న సహస్ర ఏమాత్రం పట్టించుకోకుండా డోర్ తీయకుండా అలాగే ఉండిపోయింది. సహస్ర, ప్లీజ్ ఓపెన్ ది డోర్ అని బయట నుంచి అడిగాడు రుద్ర. లేదు సార్, నేనిప్పుడు డోర్ ఓపెన్ చేయను. ఏమైనా ఉంటే రేపు మాట్లాడుకుందాం అని అంది సహస్ర. హలో మిస్ ఓవర్ యాక్షన్, ఎక్కువ చేయకు. నేనేమీ నీతో మాట్లాడడానికి కాదు, డిన్నర్కి వెళ్ళడానికి పిలిచాను అని అన్నాడు రుద్ర. నాకేం ఆకలిగా లేదు సార్, మీరు వెళ్ళి తినేసి రండి. నాకు అసలే చిరాగ్గా ఉంది అని లోపల నుండే ఆన్సర్ చేసింది సహస్ర. ఓ అవునా, ఇంకా ఎలా ఉందేంటి అని బయట నుంచే అడిగాడు రుద్ర. ప్లీజ్, నాకిక్కడ వర్క్ ఏం లేకుంటే నన్ను ఇండియా పంపించండి సార్. మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా నేను ఉండలేను అని
రూంలోనే అరిచి చెప్పింది సహస్ర. ఆ మాట విని రుద్ర చిరాగ్గా ముందు నువ్వు బయటికి రా అని గద్దించాడు. అతని గద్దింపు ఆమెకు భయాన్ని కలిగిస్తున్నా కూడా సహస్ర మాత్రం మొండిగా బయటికి రాకుండా అలాగే ఉండిపోయింది. దాంతో అతను ఇప్పుడు నువ్వు బయటికి వస్తున్నావా లేదంటే నీ పాస్పోర్ట్ చించిపడేనా అని అడిగాడు రుద్ర. ఆ మాటతో షాక్ అవుతూ సార్ దిస్ ఈజ్ టూ మచ్. నేను అనుకుంటూనే ఉన్నాను ఇందాకటి నుంచి ఈ మనిషి నన్ను ఎక్కడేం చేస్తాడోనని. ఇప్పుడు మీ నిజస్వరూపం చూపిస్తున్నారు కదా అని అంది సహస్ర. నువ్వు రూంలో నుండి మాట్లాడడం ఆపి ముందు బయటికి వచ్చి మాట్లాడు అని అన్నాడు రుద్ర. ఆ మాటతో సచ్చినట్లు బయటకొచ్చింది సహస్ర. దాంతో ఆమెనే కోపంగా చూస్తూ ఆమె మీదకి వెళ్లడం మొదలుపెట్టాడు రుద్ర. అది చూసి సహస్ర భయంగా వెనక్కి అడుగులు వేస్తూ నో సార్ నన్ను టచ్ చేయొద్దు అని అంది. అయినా రుద్ర ఆగకుండా ఆమె మీదకే వెళుతూ ఉండడంతో సహస్ర వెనక్కి అడుగులు వేస్తూ వెళ్ళి గోడకి ఆనుకుంది. చివరికి ఆమెను గోడకు లాక్ చేసి బాగా దగ్గరగా వెళ్ళిన రుద్ర ఎటూ వెళ్లకుండా తన 2 చేతుల్ని ఆమెకి చెరోవైపు పెట్టి ఆమెను బంధించేశాడు. దాంతో భయం నిండిన కళ్ళతో అతన్నే చూస్తోంది సహస్ర. ఏంటి ఇందాకటి నుంచి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? అసలు నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను? ఆ విశ్వగాడు నేను ఒకటేనా? వాడు వేస్ట్ గాడు. నేను అలా కాదు. నాకు నువ్వంటే ఇష్టం. నువ్వు కావాలి. అందుకే నీ వెంట పడుతున్నాను. అది పట్టించుకోకుండా ఏవేవో మాట్లాడుతున్నావేంటి అని అడిగాడు రుద్ర. మీ ఇష్టం ఎందుకో నాకు ఆల్రెడీ అర్థమైంది సార్. మళ్ళీ ఆ మాట చెప్పి మీ విలువని ఇంకా తగ్గించుకోకండి కోపంగా అంది సహస్ర. ఏ నీకేమైనా మెంటలా? నేను చెప్పేది అర్థమవుతుందా లేదా? నేను నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను. దానికి మాత్రమే ఆన్సర్ చెప్పు. అంతేకాని నిన్ను మోసం చేయడానికి నాకు ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు అని అన్నాడు రుద్ర. పెళ్లి పేరుతో అప్రోచ్ అయినా కూడా ఫైనల్గా దానికోసమే కదా సార్ మీరు పెళ్లి చేసుకునేది అని అంది సహస్ర. ఇక తిప్పి మళ్ళీ అక్కడికే తీసుకురాకు సహస్ర. సరే ఇదంతా కాదు గాని నాకు ఒక విషయంలో మాటిస్తావా అని అడిగాడు రుద్ర. ఏంటా విషయం? నేను దేని గురించి మాటివ్వాలి అని రెక్లెస్గా అడిగింది సహస్ర. అయినా రుద్ర ఆమెను భరిస్తూ మా తాతయ్యకి హెల్త్ బాలేదు. ఆయన హాస్పిటల్లో ఉన్నారు. ఆయన నా పెళ్లి చూడాలనుకుంటున్నారు. సో నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే 6 monthsలో నీకు మళ్ళీ డివోర్స్ ఇస్తాను. అండ్ నువ్వు నా వైఫ్గా అన్ని రోజులు నటించినందుకు గాను నెలకు 50 లక్షలు ఇస్తాను. ఈ డీల్ నీకు ఓకేనా అని అడిగాడు రుద్ర. ఆ మాట విని నమ్మలేనట్లుగా చూసిన సహస్ర అంతలోనే అనుమానంగా ఆలోచిస్తూ ఇప్పటి వరకు ఇష్టం ప్రేమ అన్నవాడు ఇప్పుడేంటి సడన్గా పెళ్ళి 6 నెలల్లో విడాకులంటున్నాడు అని తనలో తానే అనుకున్న ఆమె రుద్ర వైపు బ్లైండ్గా చూసింది. ఆమె చూపుల ఎక్స్ప్రెషన్స్ను అర్థం చేసుకున్న రుద్ర ఏంటి నన్ను నమ్మడం లేదు కదా? కానీ ఇదే నిజం ఓకేనా? నీకు నాపై ప్రేమ ఇష్టం ఇవేవీ లేకపోయినా పర్వాలేదు. కానీ నన్ను పెళ్లి చేసుకో. అలా అని నువ్వు ఊరికినే ఏమీ నన్ను పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు. నీకు డబ్బిస్తాను. నువ్వు నా ఫ్యామిలీ ముందు మా తాతయ్య ముందు అలాగే ఈ సొసైటీలో నా భార్యగా హుందాగా ప్రవర్తించాలి అని చెప్పాడు రుద్ర. ఆ మాట విని సహస్ర ఒక్కసారిగా ఆవేశంతో ఊగిపోతూ ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? మీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను? మిమ్మల్ని పెళ్లి చేసుకొని విడాకులు ఇవ్వడమేంటి? అందుకోసం మీరు నాకు నెలకు 50 లక్షలు ఇవ్వడమేంటి? నాకు ఇవన్నీ కుదరవు. మీకు అందుకోసం ఇంకెవరైనా ఉన్నారేమో చూసుకోండి అని అంది సహస్ర. లేదు నాకు నువ్వే కావాలి. నువ్వు ఆఫీసులో నా పర్సనల్ అసిస్టెంట్గా ఇంట్లో నా వైఫ్గా డ్యూయల్ రోల్ పోషించాలి అని చెప్పాడు రుద్ర. అసలైనా మీకు అంత అవసరం ఏంటి సార్? మీ అమ్మగారు చూపించిన మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటే సరిపోతుంది కదా. నాకు డబ్బులిచ్చి ఇవన్నీ చేయాల్సిన అవసరం మీకేంటి అని అడిగింది సహస్ర. నా అవసరం ఏంటో నాకు తెలుసు. అవన్నీ నీకు చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు. నేను అడిగింది ఒక్కటే. నేను నెలకి నీకు 50 లక్షలు ఇస్తాను. 6 నెలల్లో విడాకులు కూడా ఇస్తాను. ఇప్పుడు నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా అని అడిగాడు రుద్ర. ఆ మాటలు విని సహస్ర ఒక క్షణం మౌనంగా ఉండిపోయింది. అతడు ఇచ్చిన ఆఫర్ టెంప్టింగ్గా ఉంది. కానీ అతను చెయ్యమంటున్న పని మాత్రం చాలా భయం కలిగించేదిగా ఉంది. దాంతో ఆలోచనలో పడిపోయింది సహస్ర. రుద్ర ఇచ్చిన ఆఫర్ను సహస్ర గ్రాప్ చేస్తుందా? ద్వేషంతో మొదలై
ప్రేమతో సాగిపోతున్న ఈ కథ ముందు ముందు ఏ మలుపులు తిరుగుతుందో తెలుసుకోవాలంటే వెంటనే మా లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫీల్ మై లవ్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.